ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఆరోగ్యం ఉందని తెలిస్తే దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని వదిలిపెట్టి లోకములో కష్టము, కన్నీరు, రోగము, అపాయం ఉండే దగ్గరికి నువ్వు పరుగులు పెడుతూ ఉన్నావు. నీ నడక ఎలాగుంది? నీ నడబడి ఎలాగుంది? నీ ఆలోచన ఎలాగుంది? ప్రేమ, దయ, కరుణ, జాలి ఆయన చూపించమని నీకు తెలియజెప్తూ ఉంటే కోపం, వేషం, అసూయ, కార్పణ్యాలు నువ్వు కలిగి నడుస్తూ ఉన్నావు. నీ ఆలోచన ఎలాగుంది? నీ ప్రవర్తన ఎలాగుంది? దేవుడు నీ ద్వారా కోరుకునేది ఒకటి, నీవు నడిచేది ఒకటి. దేవుడు ఆశించింది ఒకటి, నీవు జరిగించేది ఒకటి. ఏ విధంగా ఉంది నీ నడుక? ఏ విధంగా నడుస్తూ ఉన్నావు? దేవుడే నిన్ను కలిగజేశాడు. దేవుడే నిన్ను నీ తల్లి గర్భమందు పిండముగా ఏర్పాటు చేశాడు. దేవుడే ఈ భూమి మీద నిన్ను అన్ని నేర్పాడు. మరి దేవునికి ఉపయోగపడకుండా దయ్యానికి నీవు ఉపయోగపడుతున్నావు. నీ జీవితం ఎక్కడికి వెళ్ళొద్దు? నీ బ్రతుకు ఎక్కడికి వెళ్ళొద్దు? బ్రతికించేవాడు దేవుడని తెలుసు, కానీ బ్రతికించే దేవుడిని నిర్లక్ష్యం చేస్తే నీ పరిస్థితి ఏమిటి?